సేకే హల్లెలూయా. నా దేవుడు గొప్ప దేవుడు, నా గొప్ప దేవుడు, నా గొప్ప దేవుని ఎంతగా స్తుతించినా చాలదు. దయచేసి ఒక్కసారి యెషయా గ్రంథము 52వ అధ్యాయం తీద్దామండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం చూద్దాం. నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది, కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు, మనమందరం గట్టి చెప్దామండి, నా జనులు నా నామము తెలుసుకుందురు. ఆమెన్. నా జనులు నా నామము తెలుసుకుందురు, నేనున్నానను చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు. ఇది మన జీవితంలో నెరవేర్చబడును గాక. మన జనులు, ఆయన జనులు అంటే దేవుని పేరు చేత పేరు పెట్టబడి పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఊరికే కొనపోబడుచున్నారంట. ఊరికనే అపవాది వారిని దోచుకుంటున్నారంట. ఊరికనే వారిని అపవాది గర్జిస్తున్నాడంట, భయపెడుతున్నాడంట, బాధ పెడుతున్నాడంట. ఈరోజు బెదిరింపు మాటలు వినబడుతున్నాయా? దూషపు మాటలు వినబడుతున్నాయా? అయ్యో 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 ఏమైపోతుందో అనే కలవరపు మాటలు వినబడుతున్నాయా? విశ్వాసము చాటుకు వెళ్ళిపోయిందా? ఎప్పుడు చూసిన యాంగ్షియస్ థాట్స్ ఆర్ డౌట్ఫుల్ థాట్స్ దేవుడు నిజంగా చేస్తాడా? సందేహించు తలంపులు, లేకపోతే నా జీవితం ఏమైపోతుందో అనే భయము, భీతి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో దినమెల్లా నా నామము దూషించబడుతుంది. ఎలాగ దూషిస్తున్నామో మనము తెలియకుండా, ఎప్పుడైతే మనము దేవుని బలముని మనము సందేహిస్తామో, వీఆర్ ఇన్సల్టింగ్ గాడ్స్ పవర్. ఎప్పుడైతే దేవుడు ఇది చేస్తాడా అని అననక్కర్లేదండి. నా సమస్య దేవుడు, నా సమస్య గొప్ప ఉంది, నా సమస్య ఇది అని దాన్ని ఎప్పుడు ఎక్కువగా చింతిస్తూ ఉన్నట్లయితే మీ చింతనే మీ దేవుడు అవుతుంది. ఆ రీతి మనం దూషిస్తాం. ద మోర్ యు వరీ, ద మోర్ యు ఇన్సల్ట్ గాడ్. కానీ దేవుడు అంటున్నాడు, నా జనులు నా నామము తెలుసుకుంటారు. ఆమెన్. ఆయన నామము బలమైన నామము, విడుదల ఇచ్చే నామము, స్వస్థతనిచ్చే నామము, జయమునిచ్చే నామము. ఆ నామము, నా యేసు నామము ధ్వజముగా అయితే పెట్టుకుందామా? నా యేసయ్య నాకుండగా నాకు ఏ భయము లేదు. నాకు రూపించబడిన ఏ ఆయుధము నిశ్చయముగా వర్ధిల్లదు కాక నాశనం అయిపోతుంది యేసు నామములో. ఆమేన్. మనమందరం ఆయన నామము తెలుసుకుంటూ, నా నామం, ఆయన నామము, యేసు నామం అన్ని నామముల కంటే పైనామము, రాజుల కంటే